రన్ చేస్తున్నారు, వారిని అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా నా సమాచారం ఏంటంటే వంశీ గారు ఈ రోజే కాదు ఏ రోజైనా ఇంకా మీరు ఘనంగా చేయండి. మనం మీటింగ్లు పెట్టుకున్న ఈరోజు అల్లా దేవత మీరు చదువుకుంటాయా మీకు ఎప్పుడు మేము ఉన్నామో తర్వాత మేము కనపడం, కానీ డాక్టర్ వంశీ గారు కనపడతాను మీకు. తప్పకుండా నా రోజు అయితే డబ్బు రాజకీయాలకు రావద్దని చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయండి. ఒక ఎలక్షన్ 45 కోట్లు అయితే అమ్మా, ఆ డబ్బులు పెడితే చాలా మందికి ఇటువంటి పిల్లలు చేస్తే బతికిన రోజు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని దేవుళ్ళ చూస్తుంటారు, ఆ కుల దేవుళ్ళ చూస్తారు. కాబట్టి ఆ మంచి కార్యక్రమం చేయండి. ఈ కార్యక్రమం భాగంగా మా సహాయ సహకారాలు ఎప్పుడు కావాలన్నా మేము ఎప్పుడు అందిస్తాం. నా దగ్గర అంత డబ్బు లేకపోయినా అడుగుకుంటే గుణం ఉంది. కోరుకుంటూ సెలవు తీసుకుని చేయండి. రవీంద్ర గారికి, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉదయ నరసింహారెడ్డి గారికి, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, మన జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, మన కల్చరల్ చైర్మన్ తేజస్వి గారికి, అలాగే ఈ కార్యక్రమం మొత్తం ఒక ప్రోత్సాహ చిన్న కార్యక్రమం అయినా పొద్దున్న నుంచి అనేక బిజీ కార్యక్రమాల్లో ఉన్నా మందరి నుంచి ఈరోజు కేవలం మా మత్స్యకారుల పిల్లలు ఈరోజు ఇంత ఘనత సాధించారని ఒక తపనతో ఈ అందరి కోసం ఎక్కడున్నా తన బాగుండాలని కోరుకునే మన మంత్రివర్యులు ఉదయ రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి ఒక్క పిల్లలు ఈరోజు విద్యారంగంలో నారా లోకేష్ గారు ఏ విధమైన సంస్కరణలు కానీ ఈ యొక్క మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లవాడు గవర్నమెంట్ స్కూళ్ళు ఏ మాత్రం ప్రభుత్వ పాఠశాలకు తీసివేత కాదు, మా బ్రాండ్ ఒకటి ఉంటుందని ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి స్టడీ మెటీరియల్ కానీ అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా పెడుతున్నారో గత ప్రభుత్వానికి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ విద్యా రంగంలో ఇంకా మంచి సంస్కరణలు కానీ ఇంకా అధునాతనమైన ఈ యొక్క టెక్నాలజీతో కూడా ఇంకా చాలా మంచి మెరుగైన ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొని రాబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు మీరు కూడా ఇద్దరితో ఆగలేదు, మీకు 10th క్లాస్ తోటి భవిష్యత్తు చాలా ఉంది, కష్టపడి చదవండి. ఈ రోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ యొక్క అనుకున్న రాబోయే రోజుల్లో ఇంకా మంచి దాంట్లో మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రకాశం జిల్లా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ప్రతిభా పురస్కార వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకి అభినందించడంతో పాటు వాళ్ళకి క్యాష్ ప్రైజు, అలాగే 589 మార్కులు సాధించిన అత్యంత మార్కులు తీసినటువంటి కొక్కిలాటి భార్గవికి ఉత్తమ విద్యార్థి అవార్డుతో పాటు 10,110 రూపాయలు స్కాలర్షిప్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు గారు, అలాగే దామచర్ల సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్, అలాగే నా నోకసాని బాలాజీ గారు, కల్చర్ బోర్డు చైర్మన్ పొడపాటి తేజస్వి గారు, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, తర్వాత అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు గారు, అలాగే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపిచంద్ గారు, ఇతర పెద్దలు పాల్గొని మన మత్స్యకార విద్యార్థులందరినీ కూడాను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మత్స్యకార సంక్షేమ సమితి వారు కూడాను సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అభినందన ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులందరూ కూడాను మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధిలో రాణించాలని చెప్పని, తద్వారా వాళ్ళ గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరూ విద్యార్థులందరూ కూడా మరొకసారిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య కారణం అంటే మత్స్యకార కుటుంబంలో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా చదువుకొని బాగా
వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దీన్ని చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు? ఇది పైన పిల్లలకు ఇవాళ పురస్కారం ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్స్